శ్రీ గురుభ్యో నమః. మనము తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరిత మానసము బాలకాండ నుంచి చూస్తున్నాము. जे श्रद्धा संबल रहिता नहीं संतन कर साधा तिन कहु मानस अगम अति जिनहि न प्रिय रघुनाथा. శ్రద్ధయను దారి బత్తెము, సాధుజనుల సాంగత్యము, శ్రీరామచంద్రుని ఎడ భక్తి అనునవి లేని వారికి ఈ మానస సరోవరము చేరవీలు లేనిది. जो करि कष्ट जाई पुनि कोई जातहि नीद जुड़ाई होई जड़ता जाड़ विषम बुर लागा गई हुन क्वचना पाव अभागा करि न जाई सर मजन पाना फिर आवई समेता अभिमाना जो बहोरी को वो पूछनावा सर निंदा करी ताहि बुझावा सकल विघ्न व्यापहि नहीं तेहि राम सुकृपा बिलो कहि जेहि सोई सादर सर मर्जनु करई महाघोर त्रय तापन जरई ते नर यहाँ सर तजहि न कावो जिनके राम चरण भल भावो जो नहाई जहाँ यही सर भाई सो सतसंग करहु मन लाई असमानस मनस चख चाही भई कभी बुद्धि विमल अवगाही भयउ हृदय आनंद चाहू उमगऊ प्रेम प्रमोद प्रबाहू चली सुभग कविता सरितासो राम विमल जस जल भरितासो सरजू नाम सुमंगल मूला लोक भेद मत मंजुल कूला नदी पुनीत सुमानस नंदिनी कलिबल तृण तरु मूలని కందిని. ఎవడైనా పెక్కు కష్టములను కోర్చి ఆ శరీరమును సమీపించినను అక్కడికి వెళ్ళినంతనే నిద్ర అను చలిద్వరము పట్టుకుంటుంది. హృదయములో మూర్ఖత్వమనడి వణుకు పుడుతుంది. అందువలన అక్కడికి చేరియు ఆ దురదృష్టవంతుడు ఆ మానస సరోవరమున స్నానం చేయలేడు. ఈ మానస సరోవరమున స్నానమాడుటకును నీరు త్రాగుటానికి అసక్తుడై అభిమానంతో మరలిపోవును. ఎవరైనాను ఈ సరస్సును గూర్చి అడిగినచో దాన్ని నిందిస్తూ అతడు తన చర్యను సమర్థించుకుంటాడు. కానీ శ్రీరామచంద్రుని కృపా దృష్టికి పాత్రులైన వారు ఈ విఘ్నాలను అధిగమిస్తారు. భక్తి విశ్వాసాలతో సాదరంగా ఈ సరోవరమున స్నానమాడుడి వారు ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికములైన తాపత్రయాల నుండి రక్షించబడతారు. సోదరులారా, శ్రీరామచరణ కమలాలపై అనన్య భక్తి గలవారు ఈ సరస్సును ఎన్నడను ఏ విధముగాను విడువరు. ఇందు స్నానము చేయగోరడి వారు శ్రద్ధతో సజ్జన సాంగత్యం చేయవలెను. ఇట్టి మానస సరోవరాన్ని మనోనేత్రాలతో గాంచి అందుమునకలు వేసినందున ఈ తులసీదాసు బుద్ధి నిర్మలమైంది. హృదయము ఉత్సాహభరితమై ప్రేమానందములలో మునిగి తేలుతుంది. అట్టి సరస్సు నుండి శ్రీరామ యశోవైభవమను జలధార ప్రవహించెను. ఈ నది పేరే సరయు. ఇది సకల శుభాలకు కూడలి. లౌకిక వైదిక మతములు రెండును దీని సుందర తీరములు. మనోహర మానస సరోవర పుత్రిక అయిన ఈ పవిత్ర సరయు నదీ ప్రవాహమున చిన్న చిన్న గడ్డపోచుల వంటియును పెద్ద పెద్ద మహావృక్షముల వంటియును అయిన కలియుగ మహాపాపాలన్నీయును సమూలంగా కొట్టుకొని పోవును.
श्रोता त्रिविध समाजपुरा ग्रामनगर दुहुकूला संत सभा अनुपम अवधा సకల సుమంగళమూలా. ఈ నదీ తీరమున గల పల్లెలు, పట్టణాలు, నగరాలు మూడు వివిధములైన శ్రోతలకు నివాస స్థానములు. వీటిలో సాధు సమాజ సమంచితమై నిరుపమానమైన అయోధ్య సమస్త శుభములకును ఆలవాలము. राम भगति सुर सरित ही जाई, मिली सुकीरति सरजु सुहाई। सानुज राम समर जसु पावना, मिलवु महानदु सोन सुहावना। जुग बिच भगति देव धुनि धारा, सोहति सहित सुबिरति विचारा। त्रिविध ताप रसकति मुहानी, राम स्वरूप सिंधु समूहानी। मानस मूल मिली सुर सरिहि, सुनत सुजन मन पावन करिहि। बिज बिज कदा विचित्र विभागा, जनु सरि तीर तीर बन बागा। उमा महेश विवाह बराती, तेजल चराग नित बहुभाति। रघुबर जन्म आनंद बधाई, भवरत रंग मनोहरताई। సద్యశోమూర్తి అయిన సరయూ నది శ్రీరామ భక్తి అనుడి సురనది అయిన గంగను చేరును. అనంతరము అనుజుడైన లక్ష్మణ్తో కూడిన శ్రీరాముని యొక్క ప్రతాప యశోరూపమైన సోన్నదము వీటితో చేరును. సరియు సోణ నదులతో కూడిన గంగ జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి వలె వెలసిల్తూ ఉంటుంది. భవతాపహానులైన మూడు నదీ ప్రవాహాలను ఒక్కటిగా శ్రీరాముండనడి సాగరమును చేరుతుంది. శ్రీరాముని యశస్సు అనడి సరియూ నది శ్రీరామచరితమును మానస సరోవరం నుండి బయలుదేరింది. పైగా రామభక్తి అనడి గంగా స్రోతస్సులో కలిసినది కావున దీనిని వినిన సజ్జనుల మనస్సులు పవిత్రములగును. మధ్య మధ్యన వచ్చు వివిధ కథలు, ఈ నదీ తట సమీపమున గల తోటలు, వనములు, పార్వతీ పరమేశ్వరుల వివాహ మహోత్సవాన్ని చూడవచ్చిన అతిథులు, ఇందలి ఈ ప్రవాహమునందలి వివిధములైన అసంఖ్యాక జలచరములు, శ్రీరాముని జన్మదిన శుభాకాంక్షలు, నదీ తరంగ శీకరములు। बालचरित चहुबंधुके बनज विपुल बहुरंगा, रूपरानी परिजन सुकृता मधुकर बारि विहंगा। నలుగురు దివ్య సోదరుల బాల్యలీలలే రామకథ అనిడి గంగయందు గల రంగురంగుల కమలములు. దశరథ మహారాజు, అతని రాణులు, కుటుంబ సభ్యుల పుణ్యాలే తుమ్మెదలు, జలపక్షులు। सीय स्वयंवर कदा सुहाई, सरित सुहावनी सोच बिछाई। नदी नाव पटु प्रश्नानेका, केवट कुशल उतर सविवेका। सुनि अनुकदन परस्पर होई, पदिक समाज सोह सरि सोई। घोर धार भृगुनादरि सानी, घाट सुबद राम बरवानी। सानुज राम विवाह बुझाहू, सो सुब उमग सुखद सब काहू। कहत सुनत हर्षहि पुलकाहि, ते सुकृति मना मुदित नाही। राम तिलक हित मंगल साजा, परब जोग जनु जुरे समाजा। काई कुमति के कई केरी, परिजा सुफला विपति घनेरी।
శ్రీ సీతాదేవి స్వయంవరమనడి సుందర కథయే ఈ నదికి శోభావహము. వివేకపూరితములైన అనేక ప్రశ్నలు ఇందలి పడవులు, వివేకయుక్తములైన వాటి సమాధానాలే సమర్థులైన నావికులు. ఈ కథాశ్రవణానంతరము జరుగు చర్చలే యశస్సు అనడి సరయూ తీరమున సాగిపోవే యాత్రికులు. వారితో ఈ నదీ శోభలు ఇనుమడించుచున్నవి. పరశురాముని కోపము ఇందలి భయానకమైన ప్రవాహము. శ్రీరాముని శ్రేష్టములైన వచనములు, సుబుద్ధ ఘట్టములు. శ్రీరాముని అతని సోదరుల వివాహ మహోత్సవాలు ఈ నదీ ప్రవాహపు ఉచ్చల తరంగాలు. ఇవి తమ ఇంపు సొంపులతో అందరికీ హాయిని గూర్చుతుంది. ఈ మహోత్సవాలు శ్రోతలను, వక్తలను హర్షపులకాంకితులను చేస్తుంది. ఈ నది యందు బోలలారే వారే పుణ్యాత్ములు. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకానికి చేయు ఏర్పాట్లు ఈ పర్వదినమున నదీ తీరమున చేరిన యాత్రికుల సమూహాలు. కైకేయి దుర్బుద్ధియే తీరముల యందు కల నాచు. దాని వలన ఘోర విపత్తు సంభవించడము సహజం కదా. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.